ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చౌటుప్పల్ మండలం ఎల్లంబావి దగ్గరలోని జాతీయ రహదారిపై తెల్లవారుజామున 3 గంటలకి ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును కంటైనర్ లారీ ఢీకొట్టింది. అక్కడికక్కడ 2 ప్రయాణికులు మృతి చెందారు. 11 మందికి గాయాలయ్యాయి. మృతదేహాలను చౌటుప్పల్ ఆసుపత్రికి తరలించారు. గాయపడ్డ వారిని హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఇక ఆగి ఉన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును కంటైనర్ లారీ ఢీకొట్టింది. దీంతో ఈ ఘోర ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 3 గంటలకు జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. చౌటుప్పల్ మండలం ఎల్లంబావి దగ్గరలోని జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే కంటైనర్ లారీ అక్కడే ఆగి ఉన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును గట్టిగా ఢీకొట్టడంతో అక్కడక్కడ 2 ప్రయాణికులు మృతి చెందారు. 11 మంది ఈ ఘటనలో గాయపడ్డట్టుగా తెలుస్తుంది. ఇక ఆ మృతదేహాలను చౌటుప్పల్ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు గాయపడ్డ వారిని హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తుంది. మొత్తం 11 మంది ఈ ఘటనలో గాయపడ్డట్టుగా తెలుస్తుంది. ఆగి ఉన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును కంటైనర్ లారీ డ్రైవర్ గుర్తించకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనలో 2 స్పాట్లను చనిపోయారు. రమేష్ జైన్ అవుతున్నారు. రమేష్, ఎల్లంబావి దగ్గర జరిగిన రమేష్ దగ్గరికి వెళ్లే ముందు స్థానికులు ప్రమాదానికి సంబంధించి ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. వచ్చాక బస్సు పొగలు వచ్చింది, పక్క తీసి ఆఫ్ చేసింది. ఆఫ్ చేసాక మేము అందరం ముందుకు వస్తాం. వెనకమాల నుంచి వచ్చి మాకు డబ్బులు మరి ఏం గుర్తుందో కూడా రాలేదండి. లారీ అంటుంటే మాకు తెలియదండి. మేమైతే 2 వచ్చిన మేడకి. జాతీయ రహదారిపై తెల్లవారుజామున 3 గంటలకు ప్రమాదం జరిగింది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చౌటుప్పల్ దగ్గర, చౌటుప్పల్ మండలం ఎల్లంబావి దగ్గరలో ఈ ప్రమాదం జరిగింది. ఇక ఈ ప్రమాద ఘటనకు సంబంధించి మా కరెస్పాండెంట్ రమేష్ మరింత సమాచారం అందిస్తారు. రమేష్, ప్రమాదం జరిగిన తీరు ఎట్లా ఉంది? దీనికి సంబంధించి ప్రస్తుతం గాయపడ్డ వారికి ఎట్లాంటి ట్రీట్మెంట్ అందుతుంది? బస్సులో మొత్తం 50 మంది ప్రయాణికులు ఉన్నారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై చౌటుప్పల్ మండలం ఎల్లంబావి వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కందుకూరి హైదరాబాద్ వెళ్తున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో బస్సులో కాస్త పొగలు రావడంతో కూడా బస్సు డ్రైవర్ అక్కడే నిలిపివేయడం జరిగింది. దాన్ని సరిచేసుకునే పనిలో ఉన్నారు. అయితే దాన్ని గమనించకుండా వేగంగా వెనకాల నుంచి వస్తున్నటువంటి కంటైనర్ లారీ బలంగా ఢీకొనడంతో కూడా 2 అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. మరొక 11 మందికి కూడా తీవ్ర గాయాలు కావడం జరిగింది. ఒక్కసారిగా వారంతా గాఢ నిద్రలో ఉన్నారు. బస్సు పొగలు రావడంతో కూడా బస్సుని నిలిపివేయడం జరిగింది. బస్సుని నిలిపివేసినటువంటి క్రమంలో వెనకాల వస్తున్నటువంటి లారీ అతివేగంతో వస్తున్నటువంటి లారీ రోడ్డుపై ఆగి ఉన్నటువంటి ట్రావెల్స్ బస్సుని గమనించకుండా ఒక్కసారిగా ఢీకొనడంతో ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పవచ్చు. మొత్తం ఆ ప్రయాణికులకు తీవ్ర గాయాలు కూడా కావడం జరిగింది. వారంతా కూడా హైదరాబాద్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. 2 మృతి చెందారు. 2 వివరాలు కూడా తెలియాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రోడ్డుపై నిలిపివేయడంతో ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ మధ్య కాలంలో చాలా వరకు హైవేపై చూస్తున్నాం, ఆపి ఉన్నటువంటి వాహనాలని గమనించకుండా వెనకాల వేగంతో వస్తున్నటువంటి వాహనాలు ఢీకొనడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు రోడ్డుపై ఆగిపోవడానికి కూడా కారణం బస్సులో కాస్త సాంకేతిక కారణాలతో కూడా బస్సుని అక్కడికి నిలిపివేయడం జరిగింది. దాన్ని గమనించకుండా వేగంగా వస్తున్నటువంటి కంటైనర్ లారీ ఢీకొనడంతో ఈ ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. రామ్దాస్. రైట్, థ్యాంక్ యూ రమేష్. చౌటుప్పల్ మండలం ఎల్లంబావి దగ్గరలోని జాతీయ రహదారిపై ఆగి ఉన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును కంటైనర్ లారీ డ్రైవర్ గుర్తించకపోవడం, ఆ బస్సును బలంగా ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగింది. అక్కడికక్కడ 2 ప్రయాణికులు మృతి చెందారు. 11 మందికి గాయాలయ్యాయి. ఇక గాయపడ్డ వారిని హైదరాబాద్లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.